హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే హాస్పిటల్ సుచిత్ర బ్రాంచ్. సో ఎండోమెట్రియోసిస్లో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చా, ఎంత దాని తోటి సక్సెస్ అనేది ఉంటుందో చూద్దాం. సో ఎండోమెట్రియోసిస్ అంటే అదొక మెడికల్ కండిషన్ అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్లో నార్మల్గా గర్భసంచి లోపల ఒక పొర ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అని అంటాం. సో కొంతమందిలో ఈ పొర ఏదైతే ఉందో మామూలుగా గర్భసంచి మధ్య భాగంలో కాకుండా ఒకవేళ బయట అంటే ఓవరీస్లో కానీ లేదా గర్భసంచి బయట కానీ లేదంటే అండాశయాల్లో కానీ లేదా ట్యూబ్స్లో కానీ లేకపోతే గర్భాశయంలోని కండర భాగంలో కానీ ఇదన్నీ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. సో యూజువల్గా ఈ మెడికల్ కండిషన్లో ఏమవుతుందంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే ఆ టిష్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర అయిపోవడం, అంటే ఈ ఓవరీ ట్యూబ్ ఇవన్నీ ఏదైతే నార్మల్గా ఉంటుందో, ఈ ట్యూబ్ అంటే తెలుసు కదా మనకి మామూలుగా గర్భసంచికిను అండాశయానికి మధ్యలో ఉండే కనెక్షన్ అనమాట. సో వీటన్నిటిలో కూడా ఈ రిలేషన్ అనేది ఈ అండాశయంతో ఉండడము, తర్వాత యూట్రస్ వెనక భాగంలో ఉండడం వల్ల ఇవన్నీ అతుక్కపోయి ఉండడం వల్ల ఈ ట్యూబ్ ఫంక్షన్ కానీ ఇవన్నీ కూడా దెబ్బతినచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది కొంతమందిలో మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి మోడరేట్ సివియారిటీ ఉండొచ్చు, కొంతమందికి సివియర్గా ఉండొచ్చు అనమాట. సో యూజువల్గా ఎండోమెట్రియోసిస్ మైల్డ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో ఐయుఐ పద్ధతి ద్వారా వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంచెం అందుతుందన్నమాట. అదే అడ్వాన్స్డ్ ఎండోమెట్రియోసిస్లో అంటే మోడరేట్ ఉన్న లేదంటే సివియర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ ఐయుఐ పద్ధతి అనేది వాళ్ళకి సక్సెస్ అనేది అందించదన్నమాట. థ్యాంక్ యూ.